నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇవాళ టాప్ స్టోరీస్ చూద్దాం. కేతిరెడ్డి మరి ఓవర్ అనిపించట్లేదా? ఉత్తరాంధ్రలో పోలవరం పారదా? ఆత్మహత్యకు ముందు ఎస్ఐ ఆవేదన, ఆడియో వైరల్. పెద్దారెడ్డి నిర్బంధం. 77 ఏళ్లకు ఆ గ్రామానికి కరెంట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఇంకా చెప్పాలంటే ఘోరంగా ఓడిపోయాడు అన్నది సత్యం. ఈ ఓటమికి అసలు కారణం ఏమిటో జగన్కే అర్థం కాలేదు. ఓడిపోయిన తర్వాత జగన్ నచ్చక కొంతమంది పార్టీ వదిలేశారు. కొంతమంది ఎంపీలు రాజీనామాలు చేశారు. వారందరూ పార్టీని వీడే ముందు ఏదో ఒక కారణం చెప్పి వెళ్ళిపోయారు. కానీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాత్రం పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఏదేదో మాట్లాడుతూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. తాజాగా టీడీపీ అనుకూల ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ మేము పవన్ను తిట్టడం వల్ల ఓడిపోయాం, పవన్ గొప్పవాడు, లిక్కర్ పాలసీల వల్ల ఓడిపోయాం, జగన్ చెప్పిన మాటలు వినలేదు అంటూ పవన్ను పొగడడం చూసి వైసీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటింది. ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే వాటిపై పోరాడాల్సిన అవసరం ఉంది. కానీ ఇంకా ఇందుకే ఓడిపోయాం, అందుకే ఓడిపోయాం అని మాట్లాడడం ఎందుకు? సొంత బాబాయిని నియోజకవర్గంలోకి అడుగు పెట్టనీయడం లేదు. కార్యకర్తలపై, నాయకులపై విపరీతంగా దాడులు చేస్తున్నారు. ఈ అన్యాయాల గురించి పోరాటం చేయకుండా నిత్యం ఓటమి కారణాలను చర్చించడం ఎందుకు అని కార్యకర్తలు అనుకుంటున్నారు. ఉత్తరాంధ్ర అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ కూడా తేల్చి చెప్పింది. సాగునీటి వనరులు, సదుపాయాలు తక్కువగా ఉన్న ప్రాంతం. నదులు, నదాలు ఉన్నా వాటి కోసం ఖర్చు చేయకపోవడం కూడా పెద్ద శాపం. దాంతో పోలవరం నీటి మీద ఉత్తరాంధ్ర ఆధారపడుతోంది. పోలవరం నుంచి ఎడమ కాలువ ద్వారా గోదావరి నీటిని మళ్లిస్తే విశాఖ నుంచి శ్రీకాకుళం దాకా తాగునీరు, సాగునీరు సమృద్ధిగా లభిస్తుందని వైఎస్ఆర్ సీఎంగా ఉండగా వేసిన భారీ ప్రణాళిక. పోలవరం పరిపూర్తితో గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర నీటి కొరత లేకుండా కలకల్లాడతాయని కూడా నిపుణులు కూడా అంచనా వేశారు. వైఎస్ఆర్ హయాంలో పోలవరం ప్రాజెక్టు ఎత్తు అనుకున్నది అయితే దానికి అయ్యే ఖర్చు అంచనా వ్యయం పెరిగిపోతూ వస్తోంది. దాంతో ఎత్తు తగ్గించుకుంటే ఖర్చు తగ్గుతుందన్న ప్రతిపాదనలు కూడా వచ్చాయని ప్రచారంలో ఉన్నమాట. దానికి బలం చేకూర్చేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు కుదిస్తున్నట్టు బడ్జెట్ కేటాయింపుల సందర్భంగా స్పష్టమైందని అంటున్నారు. దీనివల్ల పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టు కాస్త పోలవరం బ్యారేజీగా మారుస్తున్నారని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి, వైసీపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ దీని మీద మాట్లాడుతూ ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ మూర్తి ఆడియో వైరల్ అవుతోంది. కొంతమంది అధికారులు సంబంధం లేని కేసులో ఇరికించి కావాలనే ఇబ్బందులు పెడుతున్నారని, జీవితం అంటే విరక్తిగా ఉందని, తన భార్య పిల్లలను తలుచుకుంటే జాలేస్తోందని, ఆత్మహత్య చేసుకుంటున్నానని తన స్నేహితుడికి చెబుతున్న ఆడియో వైరల్ అవుతోంది. ఆత్మహత్య చేసుకోవద్దంటూ తన స్నేహితుడు చెబుతున్నా తన వల్ల కాదని అంటున్నారు ఆ ఆడియోలో. ఇంతవరకు ఎస్ఐ ఆత్మహత్యపై అధికారులు కూడా ఎవరూ సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆడియో బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆడియోలో చెప్పిన అధికారులపై ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి. రేంజ్కి రిపోర్ట్ చేయమని వచ్చింది ఆటో రేంజ్కి. అదేంటిది? డిఎస్సి ఇచ్చారు. రేంజ్ రిపోర్ట్ చేయమన్నాడా? ఏమన్నా ఏమైతే యాక్షన్ తీసుకున్నారటి? తెలీదు. ఎప్పుడు హర్ష పెట్టాడు. రేటు పరిస్థితి ఏం లేదు. ఇంకా నేనేం చేయలేను. ఏమనుకున్నా కానీ నువ్వేం చెప్పినా కానీ వెళ్ళాడు ఏమంటాడు చూడు. ఏమన్నా ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా లైఫ్ అంటే ఏంటి? జాబా లేకపోతే ఏంటి? లైఫ్ ఇంట్రెస్ట్ లేదురా, నా వల్ల కాదురా. చాలా ఇబ్బందిగా ఉందంట. నన్ను మోసం చేసిన హ్యాపీగా ఉన్నా తప్ప నీ అమ్మ కర్మ. కానీ ఫర్దర్ ఏంటి అనేది ఇంక నువ్వే డిసైడ్ చేసుకోరా. ఇక నేను చెప్పేది ఇంకేం లేదు. నా చేతిలో లేదు, నా వల్ల కాదురా. నాకేదో పెట్టి అలా గెంటుతున్నాను కానీ కృష్ణగా మారాడు. ఆ నాగేశ్వరరావు చేసిన పనికి నిజంగా ఈరోజు నేను ఇంకా ఏదో అలాగే గెంటుతున్నాను. పొల్లి వీఆర్ భీమవరం కదా, సరే చూద్దాం. మరి సడన్గా మళ్ళీ రేంజ్ కూడా ఏంటి తెలీదు. ఏమో ఇప్పుడు వచ్చింది, ఆర్డర్ పెట్టారు. వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నావు, ఇప్పుడు వెళ్ళి ఒకసారి అసలు కనబడాడు. నాకు లూప్ కావాలండి, నేను ట్రాన్స్కి వెళ్ళిపోతున్నాను, అడుగు వస్తున్నాను, ఏమంటాడో చూద్దాం పని.
ఆడు మనసులో బయటకు రాకుండా మనం ఎందుకు నెగిటివ్గా తీసుకోవడం ఏంది? ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం ఏమంటావు? లేదురా, ఆడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇచ్చేటి అలర్ట్ చేస్తారు అంతే, నాకు తెలుసు కదా జరిగింది. అదేరా, ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడితే సరిపోద్ది కదా. అప్పుడు ఆడికి ఏం తెలియదు. అప్పుడు అడుగుతారు ఒక ఆప్షన్, నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడిగాడు అనుకో, ఒకటి అప్పుడు చెప్పు రాజమండ్రి, లేదా నాకు ఇలా లోపుకి వెళ్ళిపోతాను ట్రాన్స్కమ్ అని అడుగు. అప్పుడు దాని మీద అప్పుడు ఏమనంటే అప్పుడు చూద్దాము. అక్కడ ఏమవుతుందో తెలియకుండా కంగారుగా ఇంకా అక్కడ ఏమవుతుంది అని ఏం లేదు, అంతా ఊహిస్తుందే జరుగుతుంది అంతే. అలాగే ఒకటి ఏదైతే ఊహిస్తున్నానో స్లోగా జరుగుతుంది అంతే. కానీ పిల్లలను విద్య బాధ వేస్తున్నారు నాకు వాళ్ళ ఊరికి అలా ఏ మాట అర్థం అవ్వట్లేదు. అలా అంటారా, పిల్లల విద్యను చూస్తున్నట్టు నాకు చాలా 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 బాధ వేస్తుందిరా. అలా ఏమన్నా ఉందా? అలా బుర్ర ఉందా నీకు? లేదురా, మనందరం చాలా హ్యాపీగా ఉంటామని అనుకున్నాను కానీ నేను. ఒరే ఇప్పుడు నీకేం కొంపలేం మునిగిపోలేదు ఇంకా. ఇప్పుడు ఇన్నాళ్ళ ఇచ్చేసపోను, ఇంకో 2 రోజులు పెట్టి అలా ఏమైందో నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఏది డిసిజన్ తీసుకుంటానంటే ఎట్లా కూతుంది? ఆ వాతావరణం అది నా వల్ల కాదు అసలు. మరి తర్వాత దాన్ని ఏ విధంగా నువ్వు క్లియర్ చేస్తావు చూడు, కానీ నా వల్ల అయితే కాదు. రే బాబు నువ్వు కంగారు పడుకో, పిచ్చి పిచ్చిగా మాట్లాడు. లేదు పిచ్చికేం లేదు, నా వల్ల అయితే కాదు ఇంకా. కానీ విద్య పిల్లలు మాత్రం నాకు చాలా జాలి వేస్తుంది. వాళ్ళు చాలా అదృష్టవంతులని అనుకున్నాను కానీ నేను అవుతారని అనుకోలేదు మధ్యలో. వాళ్ళు నిజంగా అదృష్టవంతులేరా, కానీ నువ్వు వాళ్ళ అదృష్టవంతులు కాదు అసలు. వాళ్ళు అదృష్టవంతులే. నువ్వు మాట్లాడే నువ్వు చేసే పనుల వల్ల దురదృష్టవంతులు అవుతారు. చాలా అదృష్టవంతులు అని అనుకున్నాను కంటే నాకు చాలా హ్యాపీ అని అనుకున్నాను. నువ్వు మాట్లాడుతున్నావు, ఒకసారి నీతో మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరితోటి మాట్లాడు, నేను బయట సీఎం గారి బందోబస్తు వచ్చాను. ఇప్పుడు అనవసరం విద్యను కంగారు పెట్టుకో. ఇప్పుడు ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావురా? ఏం చేసుకుంటావని అంటే ఏం చెప్తాను, నా వల్ల కావట్లేదు రాదురా, నేను ఉండలేకపోతున్నా. నువ్వు అనుకున్న ఆఫీసులు అందరూ కూడా వాళ్ళు ఎవరు రిలైజ్ అయిపోయి రిజైన్ చేసేస్తారా? లేదా అయ్యో నువ్వు ఇలా చేసేసుకున్నావు అని చెప్పేసి నీ ఫ్యామిలీని ఏమైనా ఆదుకుని నీ జాబ్ ఏమైనా మీ ఆవిడకి ఇచ్చేస్తారా? లేదా ఇప్పుడు 5గా రిజైన్ చేసేస్తారా? అయ్యో పాప నా వల్ల జరగనప్పుడు నీ ఫ్యామిలీ పెట్టాడు ముంచేస్తున్నప్పుడు నీకు ప్రాబ్లం ఉంది. పోనీ ఇల్లు వాళ్ళు విషయం చూడాలి కదా పూర్తిగాను. ఇంతమంది విఆర్లో ఉన్న వాళ్ళు లేరా? ఇంతమంది అనుకోకుండా సస్పెండ్ అయిన వాళ్ళు లేరా? ఇంతమంది చాలా ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేసిన వాళ్ళు లేరా? ఇదే ప్రాబ్లమ్ నేను ముందు ఇంకా నేను చేయలేను. పిల్లలు ఇప్పుడు నేను వదిలి ఇప్పుడు లానర్ వదిలే, నేను ఏమైనా వద్దన్నా లానర్ వదిలే, నీ జీతం వస్తుంది 90,000 వస్తుంది. లానర్ వదిలే, ఇప్పుడు ఏమైంది నీకు? నీకు జీతం కదా కావాల్సింది. లానర్ వదిలి ఇప్పుడు ఏమైంది? నాకు లానర్ నన్ను చేయనివ్వట్లేదు. లానర్ నాకు వద్దు, వదిలే రూపాయి అడుగు. ఇప్పుడు ఏముంది? అంతేగాని అసలు నువ్వు మాట్లాడే మాటలేంటి? నేను ఏదో అయిపోతానంటే నిజంగా చెప్తున్నాను రా, నీ భార్య పిల్లలు కానీ ఏమన్నా నీకు ఎలా ఉంటారో నీ పరిస్థితి ఊహించుకో అంతే. నువ్వు రోడ్ల మీద చూస్తుంటా చూసావా, అంతకన్నా ఘోరం అవుతుంది. కనీసం వాళ్ళ వెనకాల అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా లేరు. అది మాత్రం గుర్తుపెట్టుకో. అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా కనీసం వెళ్ళి పుట్టింటికి వెళ్ళి ఏడటానికి కూడా ఎవరు లేరు అమ్మాయికి. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇబ్బందులు తప్పడం లేదు. 7 నెలలుగా తాడిపత్రి నియోజకవర్గంలోకి అడుగుపెట్టే అవకాశం దక్కడం లేదు. ఒకసారి పోలీసులతో పాటు తాడిపత్రికి వస్తే జేసీ అనుచరులు వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారు. తాజాగా ఆయన తాడిపత్రికి వెళ్ళడానికి ప్రయత్నించగా ఆయన గ్రామంలోనే గృహ నిర్బంధం చేశారు. ఇప్పటికే జిల్లా ఎస్పీకి పలుసార్లు పెద్దారెడ్డి వినతులు ఇచ్చినా ఆయనకు ప్రయోజనం దక్కడం లేదు. మాజీ ఎమ్మెల్యేకే ఇలా ఉంటే అక్కడ వైసీపీ కార్యకర్తలు ప్రజల పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం జేసీ ఫ్యామిలీ హ్యాపీగా తాడిపత్రిలో ఉండేది. ఈ రోజుకి కరెంట్ లేని పల్లెలు ఈ దేశంలో కోకొల్లలుగా ఉన్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు పూర్తయింది. అయినా విద్యుత్ కాంతులు చూడని అభాగ్యవంతులైన గ్రామీణులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ఒక ఊరి వారికి విద్యుత్ సదుపాయం లభించింది. తొలి లైట్ అక్కడ వెలిగి వారి జీవితాల్లో కాంతులు నింపింది. ఆ గ్రామం ఉమ్మడి విశాఖ జిల్లాలోని రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీలోని నీలబందగా ఉంది. ఆ గ్రామంలో ఉన్నవి 3 కుటుంబాలు, మొత్తం 26 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఆ గ్రామానికి విద్యుత్ కనెక్షన్ రావడంతో గ్రామ ప్రజలంతా ఆనందంతో చిందులు వేశారు. తమ ఊరికి కరెంట్ వచ్చిందని, ఇక మీదట తాము కూడా అందరిలాగానే హాయిగా ఉండవచ్చు అని తెగ మురుస్తున్నారు. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.